Hello everyone, this is Jansi Modula. In our previous video, I have discussed about the demonstration of our project and also the deployment and OS concepts. In this, we are discussing some other concepts which is important to know. I've mentioned that concepts in the description below. Go and check it out. And let's discuss the topics. The first one is a pagination. Pagination is nothing but breaking a large data into the smaller pages to load faster. అంటే ఇప్పుడు మన దగ్గర రెస్టారెంట్ కలెక్షన్ అనేది ఉంది. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, అంటే నియర్లీ 1064 కలెక్షన్ అనేది ఉన్నాయి. అన్నీ ఏమవుతుంది, మనం పేజెస్ కింద స్ప్లిట్ చేసామన్నమాట. ఇంత పెద్ద డేటాని మనం స్ప్లిట్ చేసాం. ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద డేటానే ప్లాగ్నేషన్ అంటాం. మన కోడ్లో కూడా అది ఉంటుంది. ఇన్ యాప్.py ప్లాగ్నేషన్కి వచ్చాక ఇలా కౌంట్, పేజెస్ ఇవన్నీ సెట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా సెట్ చేసుకొని ఇలా చూపిస్తుంది అది. ఓకే, and the next concept is a MongoDB. MongoDB is a NoSQL database. ఇది JSON ఫార్మాట్స్ ఉన్న దాన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. మన డేటాబేస్లోని JSON ఫార్మాట్స్ ఉన్నాయి కదా, అవన్నీ స్టోర్ చేసుకుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద సూపర్బేస్. సూపర్బేస్ ఈజ్ ద SQL డేటా టైప్ విచ్ వీఆర్ స్టోరింగ్ ద డీటెయిల్స్ అనమాట. అంటే ఇక్కడ రెస్టారెంట్ డేటాలో ఏముంటుందంటే మన రెస్టారెంట్ రిలేటెడ్ ఐడి, రెస్టారెంట్ నేమ్, ఇలాగా రెస్టారెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. మన దాంట్లోని మళ్ళీ జేసన్ ఫార్మాట్ కూడా ఉంది కదా, జొమాటో రెస్టారెంట్ డేటా క్యాగ్ నుంచి తీసుకున్న దాంట్లో జేసన్ ఫార్మాట్ కూడా ఉంది. ఆ జేసన్ ఫార్మాట్ డేటా అనేది ఇలా జేసన్ ఈజ్ నథింగ్ బట్ కీ వాల్యూ పేరు కింద ఉంటుంది అనమాట. ఇలా కీ వాల్యూ పేరు కింద ఉంటుంది. దీన్నే జేసన్ ఫార్మాట్ అంటాం. ఇందులోని సూపర్ బేస్లోని మనం స్టోర్ చేసుకున్నాం ఆ డేటాని. And the next one is the events. Events is nothing but, let's go back to here. ఈవెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఎలా అంటే ఒక బటన్ మీద క్లిక్ చేసినానే ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది కదా, దాన్ని ఈవెంట్ అని అనమాట. ఇప్పుడు ఇలా KGH అని ఇచ్చాం, 20 అని ఇచ్చాం. ఇప్పుడు చూడండి, ఇలా సర్చ్ రెస్టారెంట్ అని కొట్టినానే వెంటనేగా ఒక ఈవెంట్ అనేది పర్ఫామ్ అయ్యి మనకు ఆ రెస్టారెంట్ అనేది డీటెయిల్స్ అనేది ఇస్తుంది. ఇలా రెస్టారెంట్ అనేది ఇస్తుంది దాని రిలేటెడ్. దీన్నే ఈవెంట్స్ అని అంటాం అనమాట. ఈవెంట్ లూప్ ఈజ్ నథింగ్ బట్, ఈవెంట్ లూప్ అంటే అది టాస్క్ ఎఫిషియెంట్గా ఫ్రీజ్ అవ్వకుండా అన్ని ఈవెంట్స్ అనేది మేనేజ్ చేస్తూ కరెంట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ సబ్మిట్ బటన్ కొట్టినాను ఒక ఈవెంట్ పర్ఫామ్ అయింది, వెంటనే కొట్టినాన్ని ఇక్కడ ఒక ఈవెంట్ పర్ఫామ్ అయింది, ఇక్కడ కొట్టినానే వెంటనే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక ఈవెంట్ పర్ఫామ్ అయింది. అంటే వెంటనే అవుతుంది, ఫ్రీజ్ అవ్వకుండా. దీన్నే ఈవెంట్ లూప్ అనేది అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, డేటాబేస్ తెలిసి ఉంటే ట్రిగ్గర్స్ కూడా మనకు తెలిసి ఉంటుంది అనమాట. ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే అదొక స్పెషల్ డేటాబేస్ ఫంక్షన్స్ అనమాట. దాట్ రన్స్ ఆటోమేటికలీ వెన్ ద డేటా చేంజెస్. ఇప్పుడు ఒక డేటా అనేది చేంజ్ అయిందనుకో వెంటనే ఆటోమేటిక్గా అది రన్ అయిపోతుంది అనమాట ఆ ఫంక్షన్ అనేది. దాన్నే ట్రిగ్గర్స్ అంటాం. అండ్ అనదర్ వన్ ఈజ్ అ కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది ఒక టాస్క్ తర్వాత రన్ అవుతుంది అనమాట. అంటే ఫంక్షన్ దట్ రన్స్ ఆఫ్టర్ ఏ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. ఒక టాస్క్ అనేది అయిపోయాక ఆ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది, దాన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఈ టాస్క్ అయిపోయింది, ఒక దాన్ని వెనకాల రన్ అవుతుంది అనమాట. అండ్ అలానే అనదర్ కాన్సెప్ట్స్ లైక్ ఇక్కడ మనకి ఇంకా ఏముంటాయంటే ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్, బటన్స్ అండ్ ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్ అని అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ లెట్స్ సీ హియర్, ఆన్ క్లిక్ ఫంక్షన్. దిస్ ఈజ్ ద ఆన్ క్లిక్ ఫంక్షన్. ఆన్ క్లిక్ అంటే ఏంటంటే ఒక బటన్ అనేది ఇలా సర్చ్ బై లొకేషన్, ఈ బటన్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఫంక్షన్ అనేది అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ సర్చ్ రెస్టారెంట్ అనే బటన్ని క్లిక్ చేసిన ఒక ఫంక్షన్ అనేది అవుతుంది ఇక్కడ. దాన్నే ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ అంటాం. అలానే ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ట్రై అండ్ క్యాచ్ అనమాట. ఇప్పుడు ఒక ఫంక్షన్లోని ఇలా ఉందనుకో, నాట్ దిస్, యా ఓకే, ఇక్కడ ట్రై అనేది అవుతుంది. ఇప్పుడు ఇది అంతా అయిందనుకో, ఇప్పుడు మనది అయిందని డేటా అనేది
సక్సెస్ అయిందనుకో దాన్ని ఆన్ సక్సెస్ అంటాం. అదే ఒకవేళ అవ్వలేదు, ఆ ఎర్రర్ని అదే తీసుకొని ఎర్రర్ మెసేజ్ని షో చేస్తుంది, దాన్నే ఆన్ ఫెయిల్యూర్ అని అంటాం అనమాట. యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. నథింగ్ బట్ ఇప్పుడు ఒక ఫంక్షన్ మనం ఇక్కడ కాల్ చేసామంటే అప్డేట్ ప్యాగ్నేషన్ అనే ఫంక్షన్ కాల్ చేసామంటే అది వెళ్ళి అప్డేట్ ప్యాగ్నేషన్ అనే కోడ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కాల్ చేస్తుంది అనమాట, ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఐ థింక్ లెట్స్ టేక్ దిస్. ఇప్పుడు ఇదొక ఫంక్షన్ అనేది పిలిచామనుకో, ఆ డిస్ప్లే రిజల్ట్స్ సి, ఇక్కడ డిస్ప్లే రిజల్ట్స్ ఆఫ్ యాడ్ అని అన్నాం అంటే వెంటనే ఫంక్షన్ అనేది ఇక్కడికి వెళ్తుంది, వెంటనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దీన్నే ఫంక్షన్స్ అని అంటాం అనమాట. ఓకే, this is the other concepts which is important to you know. Thank you for watching. Like, share and subscribe. Thank you.